మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు తర్వాత సోషల్ మీడియాలో ముద్రగడ పద్మనాభంను పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు జన సైనికులు. కాపు సామాజిక వర్గానికి చెందిన యువత కూడా పద్మనాభరెడ్డి అంటూ ఆయనను టార్గెట్ చేసింది. దీంతో ఆయన బయటకు రాక తప్పలేదు. తాను ఓటమిని ఒప్పుకున్నానని, పేరు మార్పు కోసం కావాల్సిన అన్ని పత్రాలను కూడా సిద్ధం చేసుకున్నానని అన్నారాయన. ఆ తర్వాత కథ అసలు మరపు తిరిగింది. మీరు మా కులంలో కలుస్తానంటే మేమెలా ఒప్పుకుంటామంటూ కొందరు రెడ్డి సామాజిక వర్గ నేతలు ముద్రగడను టార్గెట్ చేశారు. రెడ్ల పరువు తీయటానికి మీరు చేరాలనుకుంటున్నారా అంటూ ఆయనకు ప్రశ్నలు సంధిస్తూ లేఖను విడుదల చేశారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం మాజీ సర్పంచ్ కర్రి వెంకటరామరెడ్డి ముద్రగడ పద్మనాభంను టార్గెట్ చేస్తూ లేఖను విడుదల చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ లేఖ వైరల్ గా మారింది. ఆంధ్ర రెడ్డి సంఘం సభ్యులకు కూడా ఓ విజ్ఞప్తి చేశారు. నైతిక విలువలు లేకుండా మాట్లాడే వ్యక్తులు మన రెడ్లలో చేరాలి అనుకుంటే వారిని చేర్చుకోవాల్సిన అవసరం మనకేంటని ప్రశ్నించారు ఆయన. అలాంటి వాళ్లు మన రెడ్లకు దూరంగా ఉంచితే మంచిదని, ఉంచవలసిన అవసరం సంఘం సభ్యులకు కూడా ఉందని అన్నారు. ఇక ముద్రగడ చేరిక తమకు ఇష్టం లేదని ఆంధ్ర రెడ్డి సంఘం తరపున ఓ ప్రకటనను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. నమస్కారం అండి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభం గారు బలపరిచిన పార్టీ ఘోరంగా ఓటమి చెందిన సంగతి అందరికీ తెలిసిందే. ఆయన బలపరిచిన పార్టీ ఘోరంగా ఓడిపోయినందుకు ఆయన కులం మార్చుకుంటానని చెప్పడం జరిగిందట. ఆయన తీసుకున్న నిర్ణయం ఏదైనప్పటికీ ఆయన మా రెడ్డి కులంలో కలవాలని గెజెట్ సిద్ధం చేసుకున్నట్టుగా 4 రోజుల క్రితం ప్రకటించడం జరిగింది. మరి ఆయన జన్మించిన కులానికి అపకీర్తి తెచ్చి మా రెడ్డి కులంలో కలవటానికి ఆయనకి ఎవరు అనుమతి ఇచ్చారు? మా రెడ్డి సంఘాలు ఉన్నాయి, ఆ సంఘాలు కూడా ప్రస్తుతానికి ఏ విధమైన మాట్లాడట్లేదు. మరి ఈ ముద్రగడ పద్మనాభం గారు మా రెడ్డి కులంలో చేరడానికి ఎవరైనా అనుమతి ఇచ్చారా? అది మాకు తెలియదు. నేను ఒక గ్రామ మాజీ సర్పంచ్గా, ఒక రెడ్డి కులస్తుడిగా ఆయన మా రెడ్డిల కులంలో కలవడానికి వ్యతిరేకిస్తున్నా. నీతి నియమాలు ఉంటే అతను మా రెడ్డిలను అపఖ్యాతి రాకుండా చూడటం కోసం మా కులంలో కలవకూడదు. మా కులంలో ముద్రగడ పద్మనాభం గారు చేరటాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. దీనిపై మా రెడ్డి సంఘాలు కూడా త్వరలో స్పందించి ఆయన్ని మా కులంలో చేరకుండా నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటున్నా. నా పేరు కర్రి వెంకటరామారెడ్డి, అనపర్తి మండలం కొప్పవరం గ్రామం మాజీ సర్పంచ్. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. ఆ విషయం ఓట్లు వేసే వారికే కాదు, పోటీ చేసే వారికి కూడా తెలుసు. కానీ ఇటీవల వ్యక్తిగత ఇగోలకు పోయి తాము గెలవకపోతే చెవి కోసుకుంటాం, మెడ కోసుకుంటాం అంటూ సవాళ్లు విసిరే వాళ్ళు ఎక్కువైపోయారు. అసలు పోటీలో లేకుండానే ఇలాంటి సవాలు విసిరి అడ్డంగా బుక్కయ్యారు ముద్రగడ పద్మనాభం. పవన్ను ఓడించలేక